अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. హలో ఎవ్రీవన్. లాస్ట్ వీక్ ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ ఆకాశాన్ని అంటుకున్నాయి. పెహల్గాం అటాక్ తర్వాత మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేశారు. పాకిస్తాన్ రిటాలియేషన్ తర్వాత రెండు దేశాలు రెడ్ అలర్ట్లో ఉన్నాయి. ప్రపంచం మొత్తానికి ఒకటే భయం, ఇండియా పాకిస్తాన్ రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు, న్యూక్లియర్ వార్ జరగచ్చు అని. బట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 1948 వార్ తర్వాత నుంచి 1965 వరకు, కార్గిల్ వార్ నుంచి పెహల్గాం అటాక్ వరకు ప్రతిదీ కాశ్మీర్ కోసమే జరిగింది. సో క్వశ్చన్ ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ రెండింటికి కాశ్మీర్ ఎందుకు అంత ఇంపార్టెంట్? కాశ్మీర్లో ఏ జియోపాలిటికల్ అడ్వాంటేజెస్ ఇండియాకి ఉన్నాయి? ఎందుకు పాకిస్తాన్ ప్రతిసారి కాశ్మీర్ని ఇండియా నుంచి లాక్కోవాలి అని ట్రై చేస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశ్మీర్ 3 కారణాల వల్ల ఇండియా అండ్ పాకిస్తాన్ రెండింటికి చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వన్, కాశ్మీర్ సెంట్రల్ ఏషియాకి బిజినెస్ అండ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పచ్చు. ఈ మ్యాప్ చూడండి. కాశ్మీర్కి నార్త్లో వేకన్ కారిడార్ ఉంది, ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అండ్ రైట్లో షింజాంగ్ రీజియన్. మ్యాప్ని కొంచెం జూమ్ అవుట్ చేస్తే కాశ్మీర్ నుంచి సెంట్రల్ ఏషియా అండ్ యూరోప్ వరకు ల్యాండ్ కనెక్షన్ దొరుకుతుంది. అందుకే నెహ్రూ గారు కూడా కాశ్మీర్ని హార్ట్ ఆఫ్ సెంట్రల్ ఏషియా అన్నారు. అండ్ కాశ్మీర్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళు సెంట్రల్ ఏషియా అండ్ యూరోప్తో ట్రేడ్ చేయొచ్చు. సో ఇండియా కేవలం ల్యాండ్ కోసం పోరాడట్లేదు, ఫ్యూచర్ ట్రేడ్ అండ్ పవర్ కోసం కూడా పోరాడుతుంది. అండ్ పాకిస్తాన్కి కాశ్మీర్ వల్ల చైనాతో డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. వీ కెన్ సీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వల్ల డైరెక్ట్ ల్యాండ్ యాక్సెస్ ఉంది. ప్రజెంట్ పాకిస్తాన్కి అండ్ సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ట్రేడ్ రూట్ కూడా చేసుకున్నారు. సో ఇఫ్ పాకిస్తాన్ పీఓకేని కోల్పోతే పాకిస్తాన్కి చైనాతో ఉన్న ల్యాండ్ కనెక్షన్ పోతుంది అండ్ సిపిఈసి ప్రాజెక్ట్ కూడా ఆగిపోతుంది. అండ్ ఈ ఫ్యూచర్లో ఇండియా పీఓకేని క్యాప్చర్ చేసుకుంటే ఇండియాకి సెంట్రల్ ఏషియాతో డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది. అండ్ సెంట్రల్ ఏషియాలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఆయిల్, న్యాచురల్ గ్యాస్, మెటల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ చాలా ఉన్నాయి. బట్ మనకి డైరెక్ట్ యాక్సెస్ లేకపోవడం వల్ల ట్రేడ్ చేయలేకపోతున్నాం. ప్రజెంట్ సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ చేయాలి అంటే ఫస్ట్ ఇరాన్లో చాబహర్ పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ల్యాండ్ రూట్లో సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలి. ఇఫ్ పీఓకేని క్యాప్చర్ చేసుకుంటే డైరెక్ట్గా ట్రేడ్ చేయొచ్చు. కాశ్మీర్ కోసం జరిగే కాన్ఫ్లిక్ట్కి ఇదే ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాశ్మీర్ని ఎర్త్ థర్డ్ పోల్ అంటారు. ఎందుకో తెలుసా? నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఎలా ప్రపంచానికి రెండు పెద్ద గ్లేషియర్స్, అలానే కాశ్మీర్ థర్డ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ గ్లేషియర్. కాశ్మీర్లో నియర్లీ 12,000 గ్లేషియర్స్ ఉన్నాయి. ఈ గ్లేషియర్స్లో ఐస్ మెల్ట్ అయ్యి ఇండస్ రివర్ సిస్టమ్కి వాటర్ని అందిస్తాయి. ఇండస్, రవి, బిఎస్, చీలం, జీనాబ్, సట్లెజ్ రివర్స్ ఇవన్నీ ఈ గ్లేషియర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. పాకిస్తాన్లో 80% వాటర్, 24% జీడిపి అండ్ 35% లేబర్ ఫోర్స్ ఈ రివర్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. పంజాబ్లో 90-95% కెనాల్ ఇరిగేషన్ కాశ్మీర్ మీద డిపెండ్ అయి ఉంది. అండ్ పంజాబ్ ఇండియాలో 20% వీట్ అండ్ 10% రైస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాశ్మీర్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ రివర్స్ని కంట్రోల్ చేస్తారు అండ్ ఎకనామీని కూడా. ఇది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఏంటంటే, కాశ్మీర్లో అన్టాప్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. బోరాన్ నుంచి గ్రాఫైట్ వరకు, గోల్డ్ నుంచి జెమ్ స్టోన్స్ వరకు, లిథియం, యురేనియం ఇంకా చాలా రిసోర్సెస్ కాశ్మీర్లో ఉన్నాయి. అండ్ మన అందరికీ తెలుసు కాశ్మీర్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. టూరిజం వల్ల ఇండియాకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫారెక్స్ రిజర్వ్స్లో హెల్ప్ అవుతుంది. ఈ 3 రీజన్స్ వల్ల ఇండియా కాశ్మీర్ని 75 ఇయర్స్ నుంచి కాపాడుకుంటుంది అండ్ పాకిస్తాన్ కూడా లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల కాశ్మీర్లో ఉన్న అడ్వాంటేజెస్ని ఇండియా యూజ్ చేసుకోలేకపోతుంది. కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్కి ఇవి మెయిన్ రీజన్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.